హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. ప్రస్తుతానికి నేను అరకులో ఉన్నాను. ఈ రోజు అరకులో చూడవలసిన ప్లేసెస్ కొన్ని అయితే ఈ వీడియోలో చూపించేస్తాను. అరకు పైనరీ అని చెప్పి, ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, అలాగే అరకులో హోటల్స్, వాటి కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఈ వీడియోలో ఉంటాయి. నేను ఎక్కడ స్టే చేస్తున్నాను, దాని ప్రైస్ అంతా అన్ని ఈ వీడియోలో పెట్టేస్తాను. అబ్బా, అరకు సిరీస్ అయితే చాలా బాగుంటుంది. వీడియోస్ అన్ని చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే మంచి మంచి వ్యూ పాయింట్స్ అన్ని చూపించేస్తాను. మడగడ కానీ, వంజం కానీ అటువంటి అన్ని ప్లాన్ చేస్తున్నా. ఇక్కడ ఒక 3-4 డేస్ ఉండి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. అరకు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆటోస్ ఉంటాయి. మనం అయితే అరకు వ్యాలీలో స్టే చేద్దాం అనుకున్నాను. అక్కడ తెలిసిన హోటల్ అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం. మీరు అరకు రైల్వే స్టేషన్ నుంచి మీరు అక్కడ స్టే చేయాలనుకుంటే అక్కడ చాలా హోటల్స్ ఉంటాయి, బయట స్టే చేయొచ్చు. లేదంటే నేను స్టే చేసిన కానీ, లేదా అరకు ట్రైబల్ మ్యూజియం ఉంది కదా, ఈ ఏరియాలో స్టే చేయాలనుకుంటే మీరు అక్కడ ఆటో ఎక్కితే బయటకు వచ్చి జస్ట్ 10 రూపీస్ తీసుకుంటాడు. ఇక్కడ అరకు ట్రైబల్ మ్యూజియం, అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అరకు ట్రైబల్ మ్యూజియం. ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం ఉంది కదా, ఇది కరెక్ట్గా ఆటో పాయింట్. ఇక్కడ దింపేస్తాడు. జస్ట్ షేరింగ్ 10 రూపీసే. ఇదిగోండి, మనం హోటల్కి వెళ్ళాలంటే ఆ రోడ్లోకి వెళ్ళాలి. కొంచెం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక 200-300 మీటర్స్ దూరంలో ఉంది. ఒకసారి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడే మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంది, ఇరానీ టీ ఉంది, ఇక్కడే బిర్యానీ పాయింట్లు కూడా ఉన్నాయి. ఫుడ్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఏపీ టూరిజం వాళ్ళది పెద్ద హోటల్ కూడా ఉంటుంది. కొంచెం స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి. ఈ రోడ్లోనే కాఫీ మ్యూజియం కూడా ఈ రోడ్లోనే. కొంచెం ముందుకెళ్తే చాలు, ఒక 200-300 మీటర్స్, అది కూడా అంతే. మన హోటల్కి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. ఇదిగోని ఇక్కడ హోటల్ అరుణోదయ అని ఒకటి ఉంది. కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాల్ చేసి బుక్ చేసుకోండి. లేకపోతే booking.comలో కానీ అగోడాలో కానీ ఉంటే కనుక బుక్ చేసుకోండి. నెంబర్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకొంచెం లోపలికి వెళ్దాం. మన రూమ్కి వెళ్ళాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇటు మనది అయితే చాలా చీప్ ప్రైస్గా వచ్చిందబ్బా, అందుకని చెప్పి చూపిస్తున్నా. ఇదిగోండి, ఇక్కడ లాడ్జ్ కన్యాశ్రీ అని ఒకటి ఉంది. దాని మీద కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంది, చూడండి. ఇది హోటల్, ఇది ఎలా ఉంది. కాంటాక్ట్ నెంబర్స్ కొన్ని ఇస్తున్నాను, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని యూజ్ చేసుకుంటారని అంతే. అంటే సీజన్లో వచ్చినప్పుడు ఒక హోటల్ దొరకకపోయినా ఇంకో హోటల్ అయినా దొరుకుతుంది కదా, కాల్ చేసి బుక్ చేసుకోవడానికి. అందుకని ఇదిగోండి దసుదా లాడ్జ్ అని కనిపిస్తుంది కదా, అది మనం తీసుకున్న హోటల్. దగ్గరికి వెళ్ళి లోపల కూడా ఎలా ఉందో మొత్తం చూపిస్తా. ఇదిగోండి దసుదా లాడ్జ్. ట్రాక్ పక్కనే ఉంటుంది. బయట పార్కింగ్ ప్లేస్ అంతా బాగుంది. నైట్ క్యాంప్ ఫైర్ వేసుకోవాలన్నా, ఏమేం చేసుకోవాలన్నా అక్కడికి వెళ్ళి వేసుకోవచ్చు. ఇదిగో బాబాయ్ ఓనరు ఇక్కడ ఉన్నాడు. హాయ్ బ్రో. ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తా. లోపలికి వస్తే ఎలా ఉంది మన రూమ్ అయితే లోపలికి వెళ్ళి చూపిస్తా. రూమ్ నెంబర్ 2 బ్రో. ఇది బెడ్, ఒక ఫ్యాను, ఇక్కడ అద్దం, 2 చైర్స్ ఇచ్చి ఇలా టేబుల్ ఇచ్చారు. టీవీ కూడా ఉంది. పర్లా సూపర్ ఏం కాదు కానీ పెద్ద ప్రాబ్లం లేదు. హాట్ వాటర్ కూడా వస్తాయి. పర్లేదు అబ్బాయి, యావరేజ్గా బాగానే ఉంది. సింపుల్గా కుర్రోళ్ళు వచ్చారంటే ఈజీగానే సరిపోద్ది. చూసారు కదా హోటల్ అయితే. ఇది ఏంటంటే దసుదా లాడ్జ్ అనేది. ఇది అరకు వ్యాలీలో ఉంటుంది. మాకు ఇది ఎలా ఇచ్చారంటే, ఇప్పుడు మనకి సెప్టెంబర్ కాబట్టి అన్సీజన్ కాబట్టి 600 అలా ఇచ్చారు. ఇద్దరైనా ఉండొచ్చు, పర్లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఫ్యామిలీస్కి అంత సూపరా అంటే అంతేం కాదు, బేసిక్ రూము. కానీ బ్యాచులర్స్కి బాగుంటుంది. చక్కగా ఇక్కడ పార్కింగ్ ఉంది, పక్కనేమో మనం క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. అన్నిటికైతే కంఫర్ట్గానే ఉంటుంది. అరకు వ్యాలీలో ఆటో దిగితే అక్కడ నుంచి జస్ట్ 200-300 మీటర్స్ లోపల నడుచుకొని వచ్చేయచ్చు అంతే. ఫ్యామిలీస్కి అయితే అంత సజెషన్ అయితే ఏం కాదు, సజెస్ట్ చేయను. పర్లా సూపర్ ఏం కాదు. కానీ అరకులో స్టే చేయాలనుకున్నారు, అరకు వ్యాలీలో చేయాలనుకున్నారు, మీ ఇష్టం. చాలా హోటల్స్ ఉన్నాయి. సీజన్ బట్టి రేట్స్ చేంజ్ అవుతాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. ముందే బుక్ చేసుకుని వస్తే చాలా బెటరు. వీళ్ళకైతే ఆన్లైన్లో ఏం లేదు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. కావాలంటే కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. తక్కువ రూమ్సే ఉంటాయి, ఇక్కడ ఓన్లీ 6 రూమ్సే ఉంటాయి. అది ఇంకా ఇక్కడ నుంచి మనం అరకులో చూడాల్సిన ప్రదేశాలు అన్నీ చూసేద్దాం, వెళ్ళిపోదాం. లెట్స్ గో. హీరో వస్తున్నాడు. ఏ బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నా. ఇన్స్టాగ్రామ్లో అరకు ట్రావెల్ అని ఉంటుంది, యూట్యూబ్లో భరత్ సాకేరి అని ఉంటుంది. మనోడు కూడా మంచి అరకు వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు. తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. చాలా బాగా చేస్తున్నాడు, చూడండి, మిస్ అవ్వద్దు. ఇంకా ఈ 2-3 డేస్ మనం ఇద్దరం కలిసి కుమ్మేస్తాం మొత్తం అరకని. ఓకేనా బ్రో? కుమ్మేద్దాం.
అరకు వ్యాలీ నుంచి పాడేరు వెళ్ళడానికి బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన అరకులో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అయిన ట్రైబల్ మ్యూజియం అయితే వచ్చేసాం. ఇది రైల్వే స్టేషన్ నుంచి 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అరకు ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాం. ఎంట్రీ టికెట్ అయితే పెర్ హెడ్ 60 రూపీస్, పెద్దలకి, చిన్నపిల్లలకి అయితే 30 రూపాయలు. రాగానే చూడండి ఇక్కడ బోటింగ్ లాగా చిన్నది ఇలా ఏర్పాటు చేశారు. ఈ చూడండి అరకు జోన్ అంట, టూరిజం డెస్టినేషన్స్ ఏంటని చెప్పి మెన్షన్ చేశారు. ట్రైబల్ మ్యూజియము, పద్మాపురం గార్డెన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయంట. వాటర్ ఫాల్, గ్రామ దర్శిని అవన్నీ ఉంటాయి కదా. ఇదిగోండి ఇక్కడ మ్యాప్ లాగా ఏర్పాటు చేశారు. సరదాగా ఆడుకోవడానికి, గెంతులు వేసుకోవడానికి చాలా ఉంది. ఈరోజు వీక్ డే కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. అదే వీకెండ్ వస్తే ఇదంతా రచ్చరచ్చగా ఉండేది. ప్రస్తుతం చూడండి ఖాళీగా ఉంది. అరకు అడ్వెంచర్స్ అంటే యాక్టివిటీస్ ఉన్నాయి అన్నీ. స్కై సైకిల్, జిప్ లైను, మొత్తం వాల్ క్లైంబింగ్, దానికి సంబంధించిన మొత్తం రేట్లన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. టైమింగ్స్ చూడండి. ఈ ట్రైబల్ మ్యూజియంకి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు ఆ టైంలోనే ఓపెన్ అయ్యి ఉంటుంది. చూసుకొని రండి ఆ టైం బట్టి. దీని పక్కనే కాఫీ మ్యూజియం కూడా ఉంటుంది. పక్కన నడుచుకొని వెళ్ళిపోవచ్చు. వచ్చారంటే ఈ ట్రైబల్ మ్యూజియం అండ్ కాఫీ మ్యూజియం రెండు ఒకేసారి చూసేయండి, చాలా బాగుంటాయి. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. ఈ మ్యూజియంకి వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ఫోటో దిగడం మర్చిపోవద్దు మావో. ఈ ట్రైబల్ మ్యూజియంలో ట్రైబల్ సంబంధించినవి ఇటువంటి చాలా ఉన్నాయి అబ్బా. ఇదిగోండి ఇక్కడ చూడండి, జీరుగు కళ్ళు అంటే మనకి చెట్టు నుంచి కళ్ళు తీస్తారు కదా, అదిగోండి అలా కళ్ళు తీసి ఇలా తాగుతారని చెప్పి ఇలా అయితే ఏర్పాటు చేశారు. అంత నేచురల్గా చేశారు చూడండి. చుట్టూ గ్రీనరీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి చక్క చెట్లు మాత్రం చాలా ఉన్నాయి అబ్బా, బాగుంది. ఇది దీని లోపలికి వెళ్దాం. వే టు ఫోటో గ్యాలరీ అంటే ఇటు వెళ్దాం. ఒకప్పుడు హాస్పిటల్ ఏమీ ఉండే కాదు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి జ్వరం వచ్చినా ఏదైనా పిల్లలకి ఏం ప్రాబ్లం వచ్చినా సరే చెట్ల నుంచి పసరపిండి అలా నోట్లో వేసేవాళ్ళు. దాని ద్వారా తగ్గిపోయేది. ఇప్పటికి మనం యూజ్ చేసే టాబ్లెట్స్ ఏంటంటే ఏ చెట్ల నుంచి అట్ల నుంచి అన్ని తీసుకొచ్చిన మూలికల్నే మనం టాబ్లెట్స్గా చేస్తున్నారు ఇప్పుడు. కానీ అప్పుడు ఇలాంటి పద్ధతిని అయితే యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు అలాంటి పద్ధతిని యూజ్ చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే మనకు తెలిసిందేగా, టాబ్లెట్లు. ఇక్కడ ఏదో ఫోటో గ్యాలరీ ఉందంట, ఇది కూడా చూసుకొని వెళ్దాం. మెడ హారాలు ఏంటి, మన కాయిన్స్ అయ్యి అప్పుడు ఏంటి 10 పైసలు 5 పైసలు కాయిన్స్ ఉండే కదా, అటువంటి ఇలా ఉన్నాయి ఇవన్నీ. అప్పటి కాలం నాటి కాయిన్స్, ఇవన్నీ రూపాయి కాయిన్లే. ఇదంతా ఫోటో గ్యాలరీ. ట్రైబల్స్ వాళ్ళది, వాళ్ళ కల్చర్ని చూపిస్తున్నారు. ఇదిగోండి ట్రైబల్స్ అంతా అవన్నీ జరుగుతాయి కదా, దానికి సంబంధించినవి అన్నీ. దీంట్లోకి వెళ్దాం. ఆదివాసీ దేవాలయం అంట, చాలా ఉన్నాయి లోపల. ఓకే, వాళ్ళు వేటకి వెళ్ళేటప్పుడు వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు కదా బాణాలు. అవి బాణము, విల్లు, వేట గొడ్డలి. నైస్. చూడండి ఎలా వాళ్ళైతే వేటాడేవాళ్ళు అని చెప్పి అక్కడ చూపిస్తున్నారు. ఇది ఆదివాసుల దేవాలయం అంట. అసలు ఎంత న్యాచురల్గా ఉన్నారు. నాయను ఏదో నిజంగా న్యాచురల్గా కూర్చున్నట్టున్నారమ్మా, అంత రియాలిటీగా ఉన్నాయి. చుట్టూ చూసారా మొత్తం చెట్లు అలా పెయింటింగ్ వేశారు, బాగా ఏర్పాటు చేశారు. ఇది చూడండి అడవి దున్న కొమ్మలు అంటే అవి. వేటకెళ్ళి అలా తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళు. ఇక్కడ ఇంట్లో అమ్మాయిలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు కదా, అవి కొంత తిరగలి, వెదురు బుట్ట, చాట. ఇప్పటికీ మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం ఇటువంటివి. వాళ్ళు అలా యూజ్ చేసేవాళ్ళు అని చెప్పి ఇక్కడ పెట్టారు. ఇవన్నీ రోకళ్ళు.
రోకలతో అలా దంచుకునేవాళ్ళు. ఇప్పుడంటే మిక్సీలు వచ్చినాయి, కానీ ఒకప్పుడు అయ్యేగా. బాగుందబ్బా. జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళే వల బొట్టలు అవన్నీ ఉంటాయి కదా, అవి. ఇప్పటికీ చాలామంది జాలర్లు అలా వెళ్ళేవాళ్ళు ఇవి యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం ఇప్పటికీ ఇలాంటివి. కానీ ఏ మాటకు ఆ మాట ఎంత న్యాచురల్గా చేశారంటే రియాలిటీ ఉన్నట్టున్నాయి అంతే. ఇవన్నీ ఇవన్నీ కోళ్ళు గూళ్ళు, కోళ్ళ గూడు, నూనె బుట్టలు. ఈ బుట్టలు ఎంతమంది తెలుసు చెప్పండి. ఎందుకంటే ఇప్పటికీ పల్లెటూరులో మన తాతలాలు చుట్టలు దాచుకోవడానికి అలాంటి వీటికి ఈ బుట్టలు యూజ్ చేస్తారు. నైంటీస్ కిడ్స్ వాళ్ళకైతే గుర్తుండే ఉంటుంది, పశువులకి మూతికాయ కట్టేవాళ్ళు. ఇప్పుడు చాలా తగ్గిపోయిందిలే కానీ, కట్టట్లేదులే కానీ అప్పుడు అంతకుముందు కట్టేవాళ్ళు. పూజ కొరకు ఉపయోగించే బొమ్మలు, పూజ సామాగ్రి వాళ్ళవి. ఎలకలను పట్టుకోవడానికి అంతకుముందు యూజ్ చేసేవాళ్ళు అంట. చూడండి ఎలా ఉన్నాయి అవి. పెంపుడు జంతువులకేమో అదిగో అలాంటి చెక్కలు చేసి చెక్క దాంట్లో ఫుడ్ పెట్టేవాళ్ళు. అప్పుడు మనుషులు ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అంత లేదు. అప్పుడంటే వాళ్ళ మనసులో కల్మషం ఉండేది కాదు, ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళు. ఇప్పుడు అంత లేదు. బాబాయ్ అంటాడు, ఈడు మొహం అంటాడు, ఆ బాబాయ్ అంటాడు, ఆ 7 సైడ్లు ఎదవా అంటాడు. అలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషను. అప్పుడు మాత్రం అంత లేదు, చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. ఇలాంటివి చూసి మనం నేర్చుకోవాలి కొన్ని. బొడ్డోడు ఇంటి ముందు కూర్చున్నాడు. బాబాయ్ పండక్కి మామిడాకులు కడుతున్నాడు ఇంటి గుమ్మానికి. మామగారేమో రాగి బూందీ తయారు చేస్తున్నారు. ఒకప్పుడు వంటలు అవి, ఇప్పుడు ఆ కొట్లో కొనుక్కొని తెచ్చుకోవడమే. డోలు వాయించేవాళ్ళు అన్నీ అనుకుంటా. బాగుంది. ఈ ట్రైబల్ మ్యూజియంకి వచ్చినప్పుడు ఇదిగోండి, దీంట్లోకి మాత్రం తప్పకుండా రండి. ట్రైబల్స్కి సంబంధించినవి ఏర్పాటు చేశారు కదా, ట్రైబల్సే కాదు ఇప్పటికీ మన పల్లెటూరులో కానీ, లేదు అంటే మన తాతాల కాలం నాటి మనం పల్లెటూరులో పెరిగినప్పుడు యూజ్ చేసేవాళ్ళు కదా, అవన్నీ ఎలా చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి దానికి సంబంధించినవి అందులో ఏర్పాటు చేశారు. ప్లీజ్ తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి అది మాత్రం, ఓకేనా. ఇంకా చాలా ఉంది ఇదంతా చూడాల్సినవి, అవన్నీ చూసుకుంటూ వెళ్దాం. మనకు ఒకప్పుడు పల్లెటూరులో ఈ పోలీసులు స్టేషన్లు అలాంటివి ఏమి ఉండేవి కాదు, పంచాయతీలే జరిగాయి. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో ఇలా పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. అలాంటివి గుర్తు చేయడం కోసం ఇది ఏర్పాటు చేశారు. పెద్దరాయుడు మధ్యలో కూర్చుంటాడు, ఇద్దరు ఇటువైపు అటువైపు కూర్చుంటారు. ఎవరిదై నిజమని చెప్పి చివరికి పెద్దరాయుడు గారు న్యాయం అయితే తీర్పు ఇచ్చేస్తారు. అది ఇక్కడ జరిగేది. ఈ బిల్డింగ్లు ఇది ఏర్పాటు చేశారు. ఇదేమో ఆహార ధాన్యాలు నిల్వ చేసుకునే కొండ అంట. చూడండి, అది ఒకప్పుడు ధాన్యాలని అలా కొండల్లో నిల్వ చేసుకునేవాళ్ళు. ఎవరికైనా లేదు అంటే పక్కన ఇంటికి వాళ్ళకి కూడా ఇందులో తీసి అలా ఇచ్చేవాళ్ళు, అందరూ పంచుకునేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లకి కూడా బెచ్చం పెట్టలే, సర్లే కానీ అవన్నీ మనకెందుకు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. అది కూడా అలాంటి కార్లో ఏర్పాటు చేశారు. పిల్లలతో వస్తే కనుక సరదాగా దాంట్లో కూడా తిరగవచ్చు. షాపింగ్లా హ్యాండ్మేడ్ బొమ్మలు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసారా, అన్నీ హ్యాండ్మేడ్ చేసినవే. అరకులో వీళ్ళు ఓన్గా తయారు చేస్తారు ఇవన్నీ. ఎంతండి బొమ్మ? 250 రూపాయలు అంట. ఒక్కొక్కటి ఒక్కో రేటా? ఓకే, కానీ చాలా బాగున్నాయి కదా బొమ్మలు. ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం తీసుకోండి, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. ఇది చూసారు ఇక్కడ గడియారం, యాంటీ కలెక్షన్స్ అంట. మొత్తం ఓల్డ్ మనకి పైసలు ఉండే కదా, 2 పైసా 3 పైసా 5, 10 అవన్నీ ఒరిజినల్. అవన్నీ ఒరిజినల్ కలెక్ట్ చేసి ఇలా ఏర్పాటు చేశారు.
బ్రో ఎంత బ్రో అది కాస్ట్? 4,000 అంట. కానీ చాలా బాగుంది. రేర్గా దొరుకుతాయి ఇటువంటివి. తయారవడానికి 6 months పడుతుందా? 6 months పట్టిందంట తయారవడానికి. చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ, దశావతారాలు కానీ ఇవన్నీ. ఈ బొమ్మల కలర్స్ చూసారా, ఆల్మోస్ట్ ఒక 20 years వరకు కలర్ కూడా ఫేడ్ అవ్వదంట. 20 నుంచి పైన. ఓకే, మినిమం 20 years వరకు ఏం కాదు, మినిమం 20 years వరకు ఆ కలర్ ఫేడ్ అవ్వదంట. ఓకే, కాస్ట్లు కూడా ఏంటంటే సైజుని బట్టి మారుతూ ఉంటుంది. ఇదిగోండి 300, 500 అలాగా సైజు పెరిగే కొద్దీ రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మాట్లాడుకోండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చూసారు కదా ట్రైబల్ మ్యూజియం. ఇప్పుడైతే మనం ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కాఫీ మ్యూజియం పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేసేసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, ఇంకా ఉంది, అన్నీ వస్తూ ఉంటాయి. మొత్తం అన్నీ చూడండి, చాలా బాగుంటుంది. మనం ట్రైబల్ మ్యూజియం అయిపోయింది కదా, కాఫీ మ్యూజియంకి వెళ్ళాలంటే ఇదిగోండి అక్కడ ట్రైబల్ మ్యూజియం అది కనిపిస్తుంది కదా, అదే ట్రైబల్ మ్యూజియం. ఈ కాంప్లెక్స్ ఉంది కదా దీని పక్కన, ఇదిగోండి ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం కూడా ఉంది. ఆ పక్కన రోడ్డు ఉంది, ఈ రోడ్లో అలా కొంచెం ముందుకు వెళ్ళాలి. అటు వెళ్తే కాఫీ మ్యూజియం. వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ ఒక 250 meters 300 meters అంతే, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. మన ఈ రోడ్లో స్ట్రైట్గా కొంచెం ముందుకు నడుచుకొని వచ్చేస్తే అదిగోండి అదే మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, పక్కనే ట్రైబల్ మ్యూజియం. జస్ట్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఇలా ముందుకు వచ్చేస్తే ఇదిగోండి కాఫీ మ్యూజియం ఉంది ఇక్కడ. దీని లోపలికి వెళ్ళిపోదాం. ఈ ముందుకి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే హరిత హిల్ రిసార్ట్ ఉందంట ఇటువైపు, ఏపీ టూరిజం వాళ్ళదే. అటువైపు వెళ్తే అది కాఫీ మ్యూజియం లోపలికి వెళ్తున్నాం. టికెట్ పెర్ హెడ్ 20 rupees, అదే చైల్డ్కి అయితే 10 rupees. ఇంకా లోపలికి వెళ్దాం. కాఫీ మ్యూజియం అంటే ఇదే, ఇంకా అన్ని రకాల స్పైసెస్ కాఫీ అన్నీ దొరుకుతాయి దీంట్లో. ఎందుకంటే అరకు కాఫీ నందిని ప్రొడక్ట్ అంట. ఇవన్నీ ప్యాకింగ్ చేసి ఇలా అమ్ముతున్నారు. చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. కాఫీ మ్యూజియం. ఓకే, ఇది మ్యూజియం. ఓకే, కాఫీ మిషన్స్, కాఫీ మిషన్లు అనుకుంటా. కాఫీ ఆన్ డ్రైయింగ్ యాడ్ అంట, అలా డ్రై చేస్తారనుకుంటా. అది కాఫీ బీన్స్ ఉన్నాయి ఇక్కడ. అదిగోని కాఫీ తోటలు వేస్తారు కదా, ఎలాగేస్తారని చెప్పి అక్కడ ఇలా చూపిస్తున్నారు. చిన్నది అబ్బా, పెద్ద ఏం లేదు కాఫీ మ్యూజియం. కాఫీ మ్యూజియంతో పాటు అన్ని రకాల కాఫీలు తాగడానికి లోపల అన్ని రకాలు దొరుకుతున్నాయి అవి. కాఫీ మ్యూజియం అయితే అంత ఏం లేదు భయ్య, సింపుల్ ఏదో చిన్న మ్యూజియంలో ఏర్పాటు చేశారు. కాకపోతే అక్కడ ఏంటంటే కాఫీలు అన్ని రకాలు, కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ ఏది కావాలన్నా దొరుకుద్ది. కాఫీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, కాఫీ బాగా తాగుతాం అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి తాగొచ్చు, అది మెయిన్. ఇప్పుడే సన్సెట్ అవుతుంది. కాఫీ మ్యూజియం బ్యాక్ సైడ్ వస్తే అక్కడ చూడండి వరి పొలాలు అనుకుంటా అంతా. చాలా బాగుంది అబ్బా, బాగా అనిపిస్తుంది. అరకు వ్యాలీ మొత్తం బాగుంది. ఇంకెళ్ళిపోదాం. మనం అరకు వ్యాలీలో ఉన్నాం కదా, అరకు పైనరికి వెళ్ళాలంటే అరకు రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆటోస్ వెళ్తూ ఉంటే ఒక 20 rupees అలా తీసుకుంటారు. షేరింగ్ బేస్లో వెళ్ళిపోండి, తక్కువలో అయిపోతుంది. ఇప్పుడు మన అరకు పైనరీకి అయితే వచ్చేసాం. ఇదంతా ఒడిస్సా వెళ్ళే రూట్. ఇది చాలా ఖాళీగా ఉందబ్బా. అదే వీకెండ్స్ వచ్చామంటే ఫుల్ రష్గా ఉంటుంది. దానికి తోడు నవంబర్ డిసెంబర్లో వస్తే ఇంకా అసలు ఖాళీయే ఉండదు.
టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది, టికెట్ తీసుకొని పోదాం. ఈ అరకు పైనరీకి ఎంట్రీ టికెట్ అయితే 25 రూపీస్ పర్ హెడ్. మ్యాప్ ఆఫ్ అరకు పైనరీ, ఎందుకంటే దాని మ్యాప్ ఉంది ఇక్కడ. లోపలికి వెళ్ళిపోదా రండి. అరకు పైన్ ట్రీకి అయితే వచ్చాము. ఏంటంటే పైన్ ట్రీస్ ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని అరకు పైన్ ట్రీ అని పెట్టినట్టున్నారు. కొత్తగా రీసెంట్గా, అంటే ఎంతకాలం అయింది బ్రో స్టార్ట్ చేసి? లాస్ట్ ఇయరా? ఇయర్ కూడా కదా, రీసెంట్గా స్టార్ట్ చేసింది ఈ అరకు పైన్ ట్రీ. బాగుంది అబ్బాయి. ఏంటంటే కొంచెం పార్క్ స్టైల్ అంతే, మొత్తం పైన్ ట్రీస్ ఉంటాయి, పార్కు అంతా. ఫొటోస్కి, ఫోటోషూట్లకి, మనం ఫోటోషూట్లకి అట్లకి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది. పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అవి ఉన్నాయి ఇక్కడ, ఊరినే చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయి. అంటే సీజన్ కి అక్కడ టెంట్స్ పెడతారు. ఓకే, ప్రెసెంట్ లేవు. ప్రెసెంట్ అయితే లేవు. ఓకే, అక్కడ స్టే చేయడానికి టెంట్స్ పెట్టిన తర్వాత అక్కడ ఫైర్ కూడా చేయొచ్చు. బోన్ ఫైర్ లాగా, క్యాంప్ ఫైర్ అని పెట్టుకోవచ్చు. ఓకే, కొంచెం సీజన్లో అయితే, అంటే సీజన్ అంటే నెక్స్ట్ మంత్, ఇప్పుడు అంతా సీజన్ ఇదంతా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కాబట్టి అక్కడ టెంట్స్ అవన్నీ ఉంటాయంట. అక్కడ టెంట్స్ అవన్నీ ఉంటాయంట. మీరు ఇక్కడ స్టే చేయడానికి కూడా అట్లకైతే చాలా బాగుంటుంది. ప్రెసెంట్ అక్కడ ఏమీ లేవు కాబట్టి టెంట్స్ ఎంత కాస్ట్ ఉంటే ఎంత అనేది మనం చెప్పలేము, ఎందుకంటే అక్కడ ఏం లేవు ఇంకా. ఇప్పుడిప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంక నెక్స్ట్ మంత్ నుంచి ఫుల్ రష్గా ఉంటుంది. మంచిగా ప్లాన్ చేసుకోండి, వచ్చేయండి. ఈ అరకు పైనరీని కూడా మిస్ అవ్వకండి. ఇంకా ఈ అరకు పైనరీ మొత్తం అయితే చూసేయండి. ఇక్కడ కాఫీ, టీ అవి దొరుకుతాయి. దాంతోపాటు ఇదిగో నీ పక్కన ఫోటోషూట్ల కోసం ఇలా ఏర్పాటు చేశారు. పైకి వెళ్ళి ఆ వుడ్ ఏంది, పైకి వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు మీరు. అది వాళ్ళు దిగుతున్నారు చూడండి అలా. ఇక్కడ చూడండి నేచర్ క్యాంపింగ్ అంట, ఫోటో ఫ్రేము అండ్ పార్క్ ఆఫీసు. అది నేచర్ క్యాంపింగ్ అంటున్నారు కదా, అటు సైడ్ క్యాంపింగ్ ఉంటుంది. అదిగో వాళ్ళు నాకు తెలిసి రెడీ చేస్తున్నారు అక్కడ. కొంచెం నాకు తెలిసి ఒక 10 to 15 days, ఇంకా ఇది సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ ఆ టైం కల్లా మొత్తం రెడీ అయిపోతాయి. వచ్చి చక్కగా ఆ సీజన్లో మనకి నవంబర్, డిసెంబర్, జనవరి అనేది పీక్ సీజన్ కాబట్టి ఆ సీజన్లో మీరు చక్కగా చిల్ అవ్వచ్చు ఈ ఏరియాలో. ఇక్కడ చూడండి కిడ్స్ ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఈ అరేంజ్ చేశారు. పక్క నుంచే ట్రైన్ వెళ్తుంది చూడండి, అసలు లుక్ అదిరిపోద్ది ఇక్కడ నుంచి. ఇక్కడ వరకు అయితే ఎండు. ఇక్కడ చూసారా ఇలాగా కర్రలతో అయితే మనకి కట్టేశారు. ఇంకా అటువైపు వెళ్ళడానికి లేదు, అటువైపు అంతా రైల్వే ట్రాక్. ఈ పక్క నుంచే ట్రైన్ వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళింది ఆల్రెడీ చూసుంటారు కదా, అదిగో పక్కనే రైల్వే ట్రాక్ అంతా అది. ఇంకా ఇటువైపు వెళ్తే ఇదిగోండి ఇక్కడ బోర్డు ఉంది కదా, ఫోటో ఫ్రేమ్ 2 అంట. ఇది ఏంది ఏకాంత అంట. సన్సెట్ పాయింట్ ఉంది, ట్రీ డెక్ ఉంది, హిల్ వ్యూ ఉంది. హిల్ వ్యూ అంటే ఇదే, అది అక్కడికి వెళ్ళి హిల్ వ్యూ చూడడమే, అంతకుమించి ఏమున్నది అది. ఓకే, ఇంకైతే వెళ్ళి ఒకసారి అవన్నీ చూద్దాం ఇంకేమున్నాయో. ఇది మాత్రం బాగా పెట్టారు, ఏదో చెట్టుకు మాత్రం ఇలాగా సెట్ చేస్తారు. పైకి ఎక్కి చూడవచ్చు వ్యూ పాయింట్ని. అది నాన్న మనం కూడా ఒకసారి పైకి ఎక్కేద్దాం. మీకు ఒకసారి వ్యూ చూపిస్తా, అది కూడా చూడండి. ఈ డెక్ పైకి వచ్చిన తర్వాత వ్యూ, ఇది వ్యూ బాగుంది కదా. ఇదంతా వరి పంట, ఆ పక్కనే రైల్వే ట్రాక్, చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది చూడండి. వ్యూ మాత్రం భలే ఉంది, చాలా బాగుంది. అది అక్కడ కూర్చోడానికి అరేంజ్ చేశారు, సరదాగా ఫోటోలు తీయడానికి అట్లా చాలా బాగుంటుంది అక్కడ. ఇక్కడ ఇది ఎక్కితే మొత్తం కనిపిస్తుంది అబ్బా. ఈ అరకు పైనరీ మొత్తం ఇది ఎక్కేస్తే మొత్తం కనిపిస్తుంది. ఈ అరకు పైనరీ అనేది మనకి రైల్వే స్టేషన్ నుంచి ఒక 2.5-3 kilometers దూరంలో ఉంది. ఏది అరకు రైల్వే స్టేషన్ నుంచి. అదే మీరు అరకు వ్యాలీలో స్టే చేస్తే కనుక 7 to 8 kilometers వస్తుంది. ఆటోలు ఫ్రీక్వెంట్గానే వస్తున్నాయి ఇటు, మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే బాగానే ఉంది. అరకు పైనరీ ఎదురుగా ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు కన్నా ఇంకా నెక్స్ట్ మంత్ అయితే ఇంకా మొత్తం బ్యాంబూ చికెన్ కానీ, బిర్యానీ కానీ అన్నీ వరుసగా వస్తాయి. ఆ ముందుకెళ్తే షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ప్రస్తుతానికి. ఇది సెప్టెంబర్ ఆ మంత్ కాబట్టి నెక్స్ట్ మంత్ అక్టోబర్ నుంచి అయితే సీజన్ స్టార్ట్ అవుద్ది. ఇంకా అన్నీ వస్తాయంట. అది ఎన్ని షాప్స్ ఉన్నాయి చూడండి, ఆ చివరి వరకు ఉంది. అవన్నీ ఓపెన్ అవుతాయి నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఫిబ్రవరి వరకు అన్నీ ఓపెన్లోనే ఉంటాయి. ప్రజెంట్ అయితే కొన్ని మాత్రమే ఉన్నాయి.
చూసారు కదా వీడియో. ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా అరకు వ్లాగ్స్ చాలా ఉన్నాయి, అరకులో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఇంకా వీడియోలు 1 by 1 వస్తూ ఉంటాయి. వీడియోలన్నీ పూర్తిగా చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇంతది వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బై బై. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ అరకు నుండి. బై బై.